సో హాయ్, వెల్కమ్ టు సమయం టీవీ. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చెప్పడానికైతే నేనైతే ముందుకు వచ్చేసా. సో ఈరోజు ఏం జరిగిందంటే నామినేషన్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది. సో ఈ వారం నామినేషన్స్ కొంచెం ప్రతి వారంలో ఉన్న నామినేషన్స్ కన్నా ఇది స్పెషల్ అని చెప్పొచ్చు. కొంచెం క్రిటికల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళతో హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ హౌస్మేట్స్ ఇన్ని రోజులు వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళే బయటకి ఎలిమినేట్ అయి వచ్చిన వాళ్ళే మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చి వాళ్ళని నామినేట్ చేయడం ఈ వారం ప్రాసెస్. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే నామినేషన్ ప్రాసెస్లో వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ నామినేషన్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఆ హౌస్లో ఇద్దరు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ఛాన్సెస్ కొంచెం ఎక్కువనే చెప్పచ్చు. సో ఇందులో మేజర్ ఛాన్సెస్ ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి శ్రీజాకి ఎందుకంటే తను అన్ఫేర్ ఎలిమినేషన్, లైక్ ఎవరైతే 5 స్ట్రాంగ్ నుంచి 6 మెంబర్స్ వచ్చారో సో వాళ్ళ నుంచి శ్రీజ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో ఇది అన్ఫేర్ గా భావించి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సో మాకు శ్రీజ రీఎంట్రీ కావాలని అన్నారు. లైక్ ఏం ప్రాసెస్ జరిగిందో తెలియదు కానీ ఫైనల్లీ శ్రీజ అయితే మనకి బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు. సో బర్నీ గారికి కూడా మేజర్ ఛాన్సెస్ ఉన్నాయి లైక్ హౌస్ లో ఎంటర్ అవ్వడానికి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నామినేషన్స్ వచ్చేసి 2 రోజుల ఎపిసోడ్స్ లో మనకు రాబోతుంది. సో లైవ్ లో వచ్చేసి ఒకటే రోజు మొత్తం నామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోబోతుంది. సో ఫస్ట్ ఎంటర్ అయిన హౌస్ మేట్ ప్రియా. సో ప్రియా ఎంటర్ అయిపోయి లైక్ చెప్పేస్తుంది అన్నమాట, అందరికి హాయ్ చెప్పేసి సో డైరెక్ట్ వెళ్ళి నామినేట్ చేస్తుంది సంజనాని. సో సంజనాకి మెయిన్ పాయింట్స్ చెప్తుంది, లైక్ ఎవరిదన్నా పర్సనాలిటీ మీద అలాంటి కామెంట్స్ చేస్తున్నారు, సో అదన్నది సెట్ అవ్వదు ఈ హౌస్ లో. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పింది, లైక్ మేము ఆర్టిస్ట్లము, మేము ఇక్కడ దెబ్బలు తగిలించుకోవడానికి రాలేమని ఒకానొక సందర్భంలో సంజన చెప్తుంది అనమాట. సో ఆ మాటకి రిప్లై ఇస్తుంది ప్రియా, లైక్ ఈ హౌస్ లో మాత్రం యాక్టర్స్ మేము దెబ్బలు తగిలించుకోవద్దు, మేము ఇలానే ఉండాలి, మేము స్మూత్గా ఉండాలి అని అనుకుంటే ఇక్కడ మాత్రం నడవదని చెప్పేసి గట్టిగా చెప్పేస్తుంది. సో నెక్స్ట్ కళ్యాణ్కి నైఫ్ ఇస్తుంది. సో ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి ఎక్స్ హౌస్ మేట్స్ ఇద్దరిని నామినేట్ చేయాలి, కాకపోతే ఒకరిని నామినేట్ చేయొచ్చు, ఇంకొకరికి నైఫ్ ఇవ్వాలి. నైఫ్ ఇచ్చిన పర్సన్ హౌస్ మేట్స్ లో ఒకరిని నామినేట్ చేస్తారు. ఇందులో ఏంటంటే ముగ్గురిని పక్కన కూర్చున్నారు. ఆల్రెడీ ఇమాన్యుయల్ క్యాప్టెన్ కాబట్టి ఆయన కూడా పక్కన సేఫ్ జోన్ లో ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మాధురి డైరెక్ట్ గా నామినేట్ అవ్వడంతో సో తనను కూడా నామినేట్ చేయడానికి వీల్లేదు. ఆల్రెడీ షీఈ్ నామినేటెడ్ అండ్ షీఈ్ ఇన్ నామినేషన్స్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి సాయి శ్రీనివాస్ తన ఇమ్యూనిటీని యూజ్ చేసుకున్నాడు ఈ వారంలో. సో తను కూడా సేఫ్ జోన్ లో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని మినహాయించి మిగతా వాళ్ళ హౌస్ మేట్స్ అందరిలో నామినేట్ చేయమని చెప్పేసి చెప్తాడు. సో దాని ప్రకారం ప్రియా వచ్చేసి సంజనాని నామినేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రియా కళ్యాణ్ కి నైఫ్ ఇస్తుంది. సో కళ్యాణ్ వచ్చేసి రాముకి నామినేట్ చేస్తాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఆ డిస్కషన్స్ తర్వాత వీళ్ళిద్దరిని నామినేషన్ అయిపోయిన తర్వాత ప్రియా హౌస్ లో నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనీష్ వస్తాడు. సో మనీష్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. లైక్ ఇక్కడ ముందే ఒక ఏమంటారు క్లారిటీ ఇచ్చేసినట్టు లేదా ఒక క్లూ ఇచ్చేసినట్టు తెలుస్తుంది మనకి. లైక్ రావడమే కళ్యాణ్ నామినేషన్ చేస్తున్న ప్రాసెస్ లో లైక్ నువ్వు ఈ సీజన్ విన్నర్ అనే ఒక పదం అయితే వస్తుంది అనమాట. లైక్ ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ కళ్యాణ్ అని చెప్తాడు. సో దీంట్లోనే కొంచెం ఏదైనా క్లూ లీక్ అయినట్టు అని అనిపిస్తుంది. సో దాన్ని మినహాయిస్తే లైక్ అంత నార్మల్ గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ కి నైఫ్ ఇవ్వడం జరిగింది. సో ఇమాన్యుయల్ లాస్ట్ వీక్ లో తనుజాని నామినేట్ చేయాలి, బట్ తను నామినేట్ చేయకుండా కళ్యాణ్ ఛాన్స్ ఇస్తాడు. సో కళ్యాణ్ సంజనాని నామినేట్ చేస్తాడు. సో ఈ తర్వాత అయితే ఇమాన్యుయల్ కి తనుజాకి కళ్యాణ్ కి డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ వారం ఇమాన్యుయల్ కి నైఫ్ రావడంతో సో ఇమాన్యుయల్ వచ్చేసి తనుజానే నామినేట్ చేస్తాడు. ఏమని సో నువ్వు ఆ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లో నువ్వు బొమ్మల టాస్క్ లో అప్పటి వరకు నాకు సపోర్ట్ చేసి లాస్ట్ ఫైనల్లో రాముకి సపోర్ట్ చేస్తావు, అది నాకు నచ్చలేదు అని అంటాడు. సో అక్కడ మాత్రం ఏదో కొంచెం సేఫ్ గేమ్ లా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో చూసుకుంటే తనుజ అప్పటికి ఇమాన్యుయల్ని సపోర్ట్ చేసింది. లైక్ అప్పటి వరకు సపోర్ట్ చేసి 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 ఇమాన్యుయల్ సైగా చేస్తాడు అనమాట, లైక్ ఇచ్చేయి అని చెప్పేసి. అండ్ సో అప్పుడు రాము పేరు చెప్పేస్తుంది తనుజ. సో ఆ తర్వాత లైక్ ఎప్పుడైతే గేమ్ అంతా అయిపోయినాక సంజనతోనో ఎవరితోనో అంటాడు,
నేను ఒకవేళ నేను ఓనర్ లాగా హౌస్లోకి వెళ్ళిపోతే సో ఇక్కడ టాస్క్ ఆడడానికి ఎవ్వరు ఉండరు. సో నేను ఉంటాను అని చెప్పేసి అనుకున్నాను. నేను నేను అక్కడ విన్ అవ్వను. నేను ఒకవేళ విన్ అవ్వాలని నేను అనుకుంటే అసలు గేమ్ ఎవ్వరూ అక్కడ ఆడలేదని చెప్పేస్తాడు ముందే. చెప్పిన వాడే మళ్ళీ ఈ రోజు వచ్చేసి తనుజని నామినేట్ చేస్తాడు. ఇది ఎందుకో తెలీదు. అండ్ ఇంకొకటి ఏదో వాటర్ టబ్ విషయం కూడా జరిగింది. సో దాంట్లో కూడా తనుజకి సపోర్ట్ చేయలేదు అని తనుజ అంటుంది. సో ఇమాన్యుయల్ వచ్చేసి నేను సపోర్ట్ చేశాను నిన్న అని అంటారు. సో ఈ డిస్కషన్స్ అన్ని ఒకలా ఉంటే లైక్ మొన్న సండే ఆ దివాళీ ఈవెంట్లో ఆది వస్తాడు. సో ఆది వచ్చేసి చెప్తాడనమాట తనుజాకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఈ సీజన్లో ఫీమేల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని తర్వాత వీళ్ళిద్దరికి కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఏదైనా నెగిటివిటీ వచ్చి లైక్ ఎక్కడ ఆమె విన్ అయిపోతుంది అని చెప్పి ఆమెను టార్గెట్ చేసినట్టయితే అనిపిస్తుంది క్లియర్ కట్గా. సో ఇదంతా పక్కన పెట్టేస్తే సో మనీష్ కూడా వెళ్ళిపోతాడు. అండ్ మనీష్ వెళ్ళే టైంలో ముద్దు ముద్దు మాటలు చెప్పుకుంటూ లాస్ట్ మందారం పూలు చెవులో పెట్టడం ఏదో ఒక డైలాగ్ ఇస్తాడు. ఆ డైలాగ్తో కొంచెం ఫైర్ మీద వెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనీష్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్లోరా వస్తుంది. సో ఫ్లోరా రాగానే రీతు వచ్చేసి వెళ్ళిపోయి హగ్ చేసుకుంటుంది. పాపం లాస్ట్కి ఏమవుతుంది, రీతునే నైఫ్తో పొడిచేసి రీతునే నామినేట్ చేస్తుంది. సో సేఫ్ గేమ్ అని. అండ్ ముందు కళ్యాణ్తో లవ్ ట్రాక్ సెట్ చేసావు, సో అది వర్కౌట్ అవ్వకపోయేసరికి డిమాన్తో లవ్ ట్రాక్ నడుస్తుంది. సో నీ గేమ్ ప్లే మొత్తం మార్చుకోవాలి అని ఒక హింట్ ఇస్తూ నామినేట్ చేసినట్టయితే తెలుస్తుంది. ఆ తర్వాత నైఫ్ వచ్చేసి సుమన్ శెట్టికి ఇస్తుంది. సో సుమన్ శెట్టి అయితే ఈ హౌస్లో ఒక నెగటివిటీ లేకుండా ఉన్న పర్సన్ ఎవరన్నా హౌస్ మొత్తంలో ఉన్నారంటే సో ఒక్క సుమన్ గారనే చెప్పచ్చు. సో సుమన్ వచ్చేసి సంజనని నామినేట్ చేస్తాడు. లైక్ క్యాప్టెన్సీ ఎప్పుడైతే సుమన్ క్యాప్టెన్గా ఉన్నాడో ఆ టైంలో ఏవో చిన్న వర్డ్స్ సంజన యూజ్ చేయడం వల్ల సంజనని నామినేట్ చేస్తాడు. సో మనీష్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బర్నీ గారు అయితే హౌస్లోకి ఎంటర్ అవుతారు. అది ఆల్రెడీ నిన్న అయిపోయింది, బట్ ఆ ఎపిసోడ్ అన్నది మనకి ఈరోజు ఎవరైతే ఎపిసోడ్ చూస్తారో వాళ్ళకి ఈరోజు వస్తుంది. సో బర్నీ గారు వచ్చిన తర్వాత సేమ్ సంజనాని నామినేట్ చేస్తారు. నామినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నైఫ్ వచ్చేసి నిఖిల్ నాయర్కి ఇస్తారు. సో నిఖిల్ నాయర్ వచ్చేసి తనుజాని నామినేట్ చేస్తారు. ఈ అన్ని డిస్కషన్స్ ఒక ఎత్తు అయితే భరణి ఎంటర్ అవ్వడమే, లైక్ హౌస్లోకి ఎంటర్ అవుతూనే ఇమాన్యుయల్ని హక్ చేసుకుంటూ కట్టప్ప అని నువ్వు అంటే మహేంద్ర బాహుబలిలా వెళ్ళాను బయటికి, ఇప్పుడు అమరేంద్ర బాహుబలిలా మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అయ్యానని చెప్తాడు. సో అది అయిపోయిన తర్వాత హౌస్లోకి రాగానే డిస్కషన్స్ అంతా అయిపోతుంది, నామినేషన్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ బన్నీ వెళ్ళిపోయిన తర్వాత ట్రస్టీ కూడా హౌస్లోకి ఎంటర్ అయిపోయి డిమాండ్ పవర్ని నామినేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు సెకండ్ ప్రోమోలో చూపెట్టినట్టయితే ఎవరైతే నిన్న బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడో ఈసారి నామినేషన్ ప్రాసెస్ ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని ఎవరైతే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసారో ఆ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేస్తారు. అదేవిధంగా ఆ హౌస్ మేట్స్లో నుంచి ఎవరినైనా ఇద్దరిని మీతో పాటే ట్రోఫీకి పోటీ పడేలాగా ఆడుతారు వాళ్ళు కూడా ఈ హౌస్లో ఉండని చెప్పేసి నిన్ననే క్లారిటీగా చెప్తాడు. సో ఈ రోజు కూడా అంతే క్లారిటీతో చెప్పాడు. చెప్పేసిన తర్వాత డైరెక్ట్ ఎటువంటి ప్రాసెస్ అన్నది లేదు. లైక్ దివ్య నిఖిత నాన్ సెలబ్రిటీస్ వాళ్ళకి అగ్ని పరీక్ష తర్వాత ఒక 4 మెంబర్స్ని తీసుకొచ్చి హౌస్లో అయితే వాళ్ళతో డిస్కషన్స్ అయిపోయిన తర్వాత హౌస్ మెంబర్స్ అందరు కలిసి వాళ్ళ ఓటింగ్ ప్రాసెస్ అన్నది జరిగింది. సో ఈ టైంలో మాత్రం ఓటింగ్ ప్రాసెస్ ఏవీ లేవు, డైరెక్ట్ బిగ్ బాస్ ఇద్దరిని హౌస్లోకి ఎంటర్ చేసేసాడు. సో బర్నీని అండ్ శ్రీజాని వాళ్ళు లైవ్ చూస్తున్నట్టయితే ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో వచ్చేసారు. సో ప్రోమో అయితే ఇప్పుడు విడుదలైపోయింది. సో ఈ ప్రోమోలో చూసుకున్నట్టయితే బర్నీ గారు శ్రీజ గారు అయితే లోపలికి వచ్చేసారు. సో లోపలికి వచ్చాక వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి హౌస్ మేట్స్ అందరు ఇటు వీళ్ళిద్దరు అటు కూర్చుంటారు. సో వాళ్ళ కోసం ఏదైనా ఇన్పుట్స్ లేదా వాళ్ళలో ఏదైనా మార్చుకోవాలి అనేది హౌస్ మేట్స్కి ఏదైతే అనిపిస్తుందో వాళ్ళని చెప్పమని వాళ్ళని రాయమని అయితే అంటారు. సో ఇప్పుడు ప్రోమో అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రోమోలో ఎటువంటి ట్విస్ట్లు ఉంటాయో అవన్నీ మళ్ళీ చూద్దాం.